30 minutes అనుకున్నాను, కానీ 10 minutesలో వచ్చేసాను. చూసారా, ఎదురుగా కనిపిస్తుంది కదా, నాటికస్ హాంప్టన్ రోడ్స్ నేవల్ మ్యూజియం. సో ఇది ఎంట్రన్స్. సో టికెట్స్ నాటికస్ $15.95 ఉంది అడల్ట్స్కి, 11.50 ఉంది చైల్డ్కి. ఇంకా తీసేసుకున్నాను. లోపలికి వెళ్ళేసిన తర్వాత మీకు విస్కాన్సిన్ బ్యాటిల్షిప్ వీడియోస్ గురించి చెప్తాను. మామూలుగా అయితే ఇక్కడ మీకు ఎస్కలేటర్ ఉంటుంది లాస్ట్ టైం, బట్ ఇప్పుడు క్లోజ్ చేసినట్టున్నారు. ఇది చాలా పెద్ద ఎస్కలేటర్. సో ప్రస్తుతానికైతే నాకు ఇక్కడ ఉన్న లిఫ్ట్ యూజ్ చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళమని చెప్పారు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలో మీకు కొన్ని ఆర్టికల్స్ కనిపిస్తాయి, లైక్ అమెరికా యుద్ధ నౌకల నమూనాలు, కొన్ని విడిభాగాలు, అలాంటివి చరిత్ర సంబంధించిన ఫోటోలు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. అంతేకాకుండా ఒక సినిమా థియేటర్ కూడా ఉంది. దీంట్లో మీకు వార్షిప్కి సంబంధించినటువంటి సినిమాలు అంటే అప్పట్లో తీసిన వీడియోలు, కొన్ని యుద్ధాల్లో తీసిన వీడియోలు, అవన్నీ కూడా మనకి చూపిస్తారు. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల అలాంటివన్నీ ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ఇక్కడ మీకు ఏంటంటే ఈ బ్యాటిల్షిప్ ఒక హిస్టరీ ఉంటుంది చూసారా, ఆ వీడియోస్ అన్ని లోపల ప్లే చేస్తారు. సో అలాంటి వీడియోస్ అన్ని మీకు యూట్యూబ్లో ఖచ్చితంగా దొరుకుతాయి. సో నేను చూపించట్లేదు. చూసారా ఒక్క బుల్లెట్ సైజ్ ఎంత ఉందో. ఇవి శాంపిల్స్ అనమాట, అంటే రియల్గా వాడిన బుల్లెట్స్. జస్ట్ వాటిని నిర్వీర్యం చేసి, అంటే దాంట్లో ఉన్న మందు ఉంటుంది చూసారా, ఆ మందు తీసేసి జస్ట్ మనకి చూడటానికి పెట్టారు. చూసారా ఎంత పెద్ద ఉంది. నేను టీవీ స్క్రీన్లో జస్ట్ చూపిస్తున్నారు మనకి. Do you want to get your photo with the ship? No, thank you. All right. I already had one last visit. So, thank you so much, sir. Yeah. సో ఇక్కడి నుంచి మీకు సర్ప్రైజ్ స్టార్ట్ అవుతుంది. అదేంటో చూడండి. విస్కాన్సిన్ బ్యాటిల్షిప్ మొత్తం 3 వార్స్లో పార్టిసిపేట్ చేసింది. వరల్డ్ వార్ II, కొరియన్ వార్, గల్ఫ్ వార్. చివరిగా 1991లో జరిగిన గల్ఫ్ వార్లో బాంబుల వర్షం కురిపించి ప్రస్తుతానికి ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది. చాలా చల్లగా ఉంది వెదర్. ఆ గన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, 16 inches గన్స్. సో నేను ఆ చివరికి వెళ్ళిపోతాను. ప్రస్తుతానికి అక్కడి నుంచి చూపిస్తాను. ఇది యుద్ధ నౌక యొక్క ముందు భాగం. ఇక్కడి నుంచే లంగర్ వేయటం జరుగుతుంది. ఎడం వైపు మరియు కుడివైపు 2 వైపులా లంగర్ ఉంటుంది. ఈ యుద్ధ నౌకని ద లాస్ట్ బ్యాటిల్ షిప్ ఆఫ్ ది వరల్డ్గా చెప్తారు. ఎందుకంటే ప్రపంచంలో జరిగిన అన్ని కాంబాట్స్లో విస్కాన్సిన్ బ్యాటిల్ షిప్ చివరిగా లాస్ట్ నేవల్ గన్ ఫైర్ చేసింది. తర్వాత మరే దేశం కూడా బ్యాటిల్ షిప్తో యుద్ధం చేయలేదట.
చూసారా విస్కాన్సిన్ బ్యాటిల్ షిప్ ఎంత పెద్దది ఉందో. అమెరికా యుద్ధ నౌక ప్రస్తుతానికి డీకమిషన్ చేసి వర్జీనియా బీచ్ వర్జీనియా రాష్ట్రంలో ఉన్న నార్ఫోక్ అనే సిటీలో డాక్ చేసింది. సో ఇది ప్రస్తుతానికి ఏంటంటే పర్యాటకుల కోసం, అంతేకాకుండా ఇక్కడ మీకు వెడ్డింగ్స్ కానీ లేకపోతే బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కానీ మీకు స్లాట్స్ ఉంటాయి. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి లోపల. ఆ రూమ్స్ మీరు బుక్ చేసుకొని మీరు ఈవెంట్స్ చేసుకోవచ్చు. మినిమం ఏంటంటే 20 మెంబర్స్ ఉన్న పార్టీలు చేసుకోవచ్చు. అంతేకాకుండా 500 మెంబర్స్ ఉన్న డెక్స్ కూడా ఉన్నాయి. సో దీని వెనక భాగంలో 500 మెంబర్స్ పట్టే ప్లేస్ ఉంది. సో అక్కడ కూడా ఈవెంట్స్, వెడ్డింగ్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునేదానికి ఇక్కడ అవకాశం ఉంది. చాలా విచిత్రంగా ఉంటుంది కదా ఒక యుద్ధ నౌక మీద పెళ్లి చేసుకోవడం అనేది. ముఖ్యంగా మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే ఈ యుద్ధ నౌకలో ఇది చూసారా, ఇది లంగర్ వేయటానికి చైన్ ఎంత పెద్దది ఉందో చూసారా. ఎంత పెద్ద లంగర్ అంటే మీకు ఆ లంగర్ని ఇక్కడి నుంచి చూడొచ్చు కిందకి. మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడి నుంచి మనకి చూస్తే నేను కిందకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీకు చూపిస్తాను లంగర్ ఎంత పెద్దది ఉంటుందో. సో ఈ చైన్స్ అనేవి కిందకి డైరెక్ట్గా వెళ్ళిపోయి లంగర్ పడిపోతుంది. లంగర్ అంటే యాంకర్ పడితే సో షిప్ అనేది అక్కడి నుంచి కదలకుండా ఉంటుంది. సో దీని కింద భాగంలో ఈ లంగర్ వేయడానికి సంబంధించిన రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఈ లంగర్ని కంట్రోల్ చేయడానికి ఉంటాయి. వీటి పేరు కూడా వాళ్ళు చైను అట్లా కాకుండా వీటికి పేర్లు పెట్టుకుని ఉంటారు అనమాట. వీటి వైల్డ్ క్యాట్ అని చెప్పేసి ఈ చైన్ పేరు ఇంకొకటి యానిమల్ నేమ్. ఎందుకంటే అలా పిలుచుకుంటేనే వాళ్ళకి ఏంటంటే జస్ట్ గుర్తుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీటికి పేర్లు పెట్టున్నారు అనమాట. లంగర్ వేశారంటే ఇంత పెద్ద బ్యాటిల్ షిప్ని సముద్రం నిలకడగా ఒక ప్రదేశంలో ఉంచుతుంది. లేదంటే ఆ అలల తాగడికి ఏమవుతుందంటే మీకు షిప్ అనేది ఒక చోట ఉండకుండా అక్కడి నుంచి కొట్టుకుపోవడానికి వెళ్తూ ఉంటుంది కదా. సో ఈ లంగర్స్ని, ఈ యాంకర్ని కంట్రోల్ చేయడానికి వీల్స్ అన్నమాట ఇవి. ఈ 2 వీల్స్ వచ్చేసేసి యాంకర్ని ఏదైనా ఒక పొజిషన్లో స్టాప్ చేసి ఉంచడానికి యూస్ అవుతాయి. ఇవైతే యాంకర్ని పుల్ చేయడానికి, అదే యాంకర్ని కిందకి దించడానికి ఈ 2 వీల్స్ని యూజ్ చేస్తారు. దీని కింద రూమ్లో మీకు ఈ యాంకర్ని కంట్రోల్ చేయడానికి మిషన్స్ కానీ లేకపోతే కంప్యూటర్స్ కానీ కింద సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది వాళ్ళు కింద నుంచి కంట్రోల్ చేస్తారు. సో పైన వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని యాంకర్ని వేయడం జరుగుతుంది. ఇది 24 మైల్స్ డిస్టెన్స్లో ఉన్న శత్రువులు నౌకలు కానీ లేకపోతే శత్రువుల యొక్క సబ్మెరీన్స్ కానీ వీళ్ళు ఐడెంటిఫై చేస్తే 24 మైల్స్ డిస్టెన్స్లో ఉన్న టార్గెట్ని ఇది తునాతునకలు చేసేయగలరు. అంతేకాకుండా ఈ గన్స్ అనేవి డైరెక్షన్గా మారుతాయి. కింద చూసారా రౌండ్గా ఆ బేస్ మీద ఇవేంటంటే రొటేట్ అవుతాయి. గన్స్ని వాళ్ళు ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లోకి వాళ్ళు మార్చుకోగలరు. డైరెక్షన్ని మార్చుకొని ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో వాళ్ళు ఆ బుల్లెట్ని షూట్ చేయగలరు. ఆ పైన ఉంది చూసారా, ఆ పైన తిరుగుతుంది, అది రేడార్ వ్యవస్థ. ఆ రేడార్ ఏంటంటే ఈ నౌక ఏ ప్రదేశంలో ఉంది, లేకపోతే వీళ్ళు టెలికమ్యూనికేషన్ చేయాలంటే వీళ్ళు సిగ్నల్స్ పంపించాలన్నా ఏదైనా సరే ఆ పైన యాంటీనాలు ఈ యుద్ధ నౌకకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ చూసారా ఈ గన్స్ ఎంత పెద్దగా ఎంత భారీగా ఉన్నాయో. సో ఇంతేకాదు ఈ గన్స్ అనేవి యుద్ధ నౌకకి ముందు భాగంలో ప్లస్ వెనక భాగంలో కూడా ఉన్నాయి. అవి నేను చూపిస్తాను. ఒక్కసారి ఈ గన్స్ వ్యూని చూసి ఎంజాయ్ చేయండి.
గన్స్ ఎవరు ఎలా ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారో మనము లోపలికి వెళ్ళి చూడొచ్చు. సో ఇదే గన్స్ రూమ్. గన్స్ కంట్రోల్ చేయడానికి ఇదే అన్నమాట కంట్రోల్ రూము. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఆ కింద నెట్ అని చూసారా, ఆ నెట్లో నుంచి లోపలికి వెళ్ళి మేము ఆ రూమ్ ఎలా ఉంటుంది, లోపల ఎంతమంది పడతారు, సీట్లు ఎలా ఉంటాయి అది కూడా చూసాము. ప్రస్తుతానికైతే నాకు కనిపించలేదు. ఇలా చూపిస్తున్నాను చూడండి, ఎంతవరకు కనిపిస్తుంది అంతవరకు. లాస్ట్ టైం అయితే నేను లోపలికి వెళ్ళి మరీ చూడగలిగాను, కానీ వెళ్ళడం చాలా టఫ్. చూసారా మెట్లు ఎంత లోగా ఉన్నాయో, దాదాపు 4 feet ఉంది అంతే హైట్. ఆ కిందకి వంగి లోపలికి వెళ్ళేసి వాళ్ళు దాంట్లో రూమ్లో ఉంటారు, అక్కడి నుంచి వాళ్ళు గన్స్ కంట్రోల్ చేస్తారు. ఇక్కడ కొన్ని శాంపుల్ బుల్లెట్స్ ఉన్నాయి. ఈ శాంపుల్ బుల్లెట్స్ చూసారా ఎంత హైట్ ఉందో. చూసారా ఈ బుల్లెట్సే 24 miles డిస్టెన్స్లో ఉన్న ఇటువంటి శత్రు యుద్ధ నౌకలను కానీ ఏదైనా సబ్మెరైన్స్ కానీ ఏదైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చాలా ఖచ్చితత్వంతో ఇది టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేస్తుందని దీనికి చాలా మంచి పేరు ఉంది. అందుకే ఇది 3 పెద్ద యుద్ధాలను కూడా తట్టుకొని ఇది నిలబడింది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు 2000 మందిని ఎక్కిస్తారు. దీంట్లో 2000 మంది సైనికులను ఎక్కించి వాళ్ళని యూజ్ చేసుకొని యుద్ధానికి వీళ్ళు బయలుదేరుతారు. సో అక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ ఇంకొక 3 గన్స్ ఉన్నాయి. సో 3, 6. ఇవి 16 inches గన్స్, క్యానన్స్ అనొచ్చు, లేకపోతే తుపాకులు అంటారు, వీళ్ళు గన్స్ అంటారు. మనం దాంట్లో ఫిరంగులు అంటాం కదా. సో ఇదొక గన్ రూము, మనం పై డెక్లోకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడుంది ప్రస్తుతానికైతే టాప్ డెక్. ఇంకో డెక్లోకి వెళ్తున్నాను. ఇక్కడ సైడ్ కూడా కొన్ని చిన్న గన్స్ ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి చూసారా. అవి కూడా ఏంటంటే వాటిలో నుంచి చిన్న షార్ట్ డిస్టెన్స్లో సైడ్కి ఏమన్నా ఎవరైనా వస్తున్నా కానీ అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి ఇక్కడ కూడా కొన్ని గన్స్ ఉన్నాయి. 3rd level డెక్కి మనం వెళ్ళిపోదాము. డెక్ అంటే ఏం లేదు, వీళ్ళ భాషలో అంతస్తు. మనం ఇందాక 1వ అంతస్తులో ఉన్నాము, 2వ అంతస్తు, ఇది 3వ అంతస్తులోకి వెళ్తున్నాను. ఇది ఒక డెక్ అనమాట. సో అక్కడికి వెళ్తే 4వ డెక్. ఇదొక రూము. ఇది కూడా ఏంటంటే గన్ కంట్రోల్ రూమ్ అనమాట. దీంట్లో సైనికులు సోల్జర్స్ లోపల నుంచి గన్స్ని కంట్రోల్ చేస్తారు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో 4th levelకి వెళ్ళిపోదాము. గన్స్ అంత పెద్ద ఏం లేవు, కొంచెం చిన్నగా ఉన్నాయి, బట్ టార్గెట్ అయితే చేయలేదు. అంతేకాకుండా సైడ్లో ఉన్న కొన్ని గన్స్ చూసారా, మిషన్ గన్స్. దాదాపు ఇది మా షిప్ సగభాగంలో ఉన్నాను నేను. అటు వెళ్తే ఇంకా మిగతా సగభాగం అది కూడా కవర్ చేద్దాము. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక రూమ్ ఉంది. సో అటువైపు కూడా ఉంది సిగ్నలింగ్. ఈ ఏబిసిడీలు ఇదేంటో మనం ఫిగర్ అవుట్ చేద్దాము. గూగుల్లో చూస్తే డెఫినెట్గా వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇక్కడ బోర్డులు కూడా ఏం లేవు చూడటానికి. ఇక్కడ ఏదో ఉంది, దిస్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్లాగ్ బ్యాగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెనీ రిమైండర్స్ ఆన్ ద విస్కాన్సిన్ ఆఫ్ మచ్ ఓల్డర్ సీ గోయింగ్ వెసల్స్. దిస్ ఫ్లాగ్ బ్యాగ్ హ్యాస్
not changed from its World War II appearance. Its special design allows quick access to the flags. ఓ ఇదేదో ఫ్లాగ్స్ ఎగరేయడానికి ప్లేస్ లాగా ఉంది. దీని ఇన్ఫర్మేషన్ ఇంకా నేను కనుక్కొని గూగుల్లో మీకు ఎంటర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాను, నెక్స్ట్ రూమ్లోకి. ఈ గన్ మొత్తం ఐరన్తో చేసినాయి. మొత్తము తట్టుకున్నామంటే మోకాల కింద బోను పగిలిపోతుంది. సో ఇక్కడ ఇంకా పైకి వెళ్ళడానికి కూడా ఉంది, బట్ ప్రస్తుతానికైతే బ్లాక్ చేశారు. సో వెళ్ళకూడదు అనుకుంటా. సో లాక్ చేసింది కాబట్టి మనం ప్రస్తుతానికి పైకి వెళ్ళకూడదు. ఇక్కడ చూసారా రైల్వే ట్రాక్స్ లాగా ఉన్నాయి. వీటి మీద వాళ్ళు నాకు తెలిసి బాంబులు, బుల్లెట్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న ట్రాలీ లాగా ఉంటుంది. ఆ ట్రాలీ మీద బాంబ్స్ పెట్టుకొని వాటిని ఈజీగా షిప్ మూవ్ చేయడానికి యూజ్ అవుతాయి అనుకుంటాను. ఇక్కడ చూసారా ఇదేంటంటే ఇందాక చూసింది మన గన్స్. ఇవేంటంటే మిసైల్ లాంచింగ్ అనమాట. మిసైల్ లాంచింగ్ కోసం యూజ్ చేసే పార్ట్స్ సెక్షన్ అనమాట ఇది. అంటే మిసైల్ అంటే ఏంటంటే గన్కి మిసైల్కి తేడా ఏంటంటే గన్ 24 మైల్స్ డిస్టెన్స్లో ఉన్న శత్రు యుద్ధ నౌకల్ని టార్గెట్ చేసి బుల్లెట్ బాంబింగ్ చేయగలిగితే, ఈ మిసైల్స్ ఏంటంటే 400 మైల్స్ నుంచి 500 మైల్స్ డిస్టెన్స్లో ఉన్న సిటీస్ని కానీ లేకపోతే షిప్స్ కానీ ఏదైనా సరే వీళ్ళ రాడార్కి ఇన్ఫర్మేషన్ అందితే వాటిల్ని బ్లాస్ట్ చేయడానికి ఇక్కడి నుంచి లాంచ్ చేసేస్తారు. సో అంతే, దాని తర్వాత ఏమవుతుందో తెలుసు. సో చూసారా మన జేసీబీ ట్రక్స్లో ఉన్నటువంటి షాకప్ జాక్స్ ఉంటాయి చూసారా, హైడ్రాలిక్వి. వాటితోటి లిఫ్ట్ చేసి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఆ మిసైల్ని వాళ్ళు లాంచ్ చేయగలుగుతారు. మిసైల్ లాంచింగ్ ఛాంబర్ చూసారా, ఇది దాదాపు నాకు తెలిసి ఒక 12 feet ఉంటుంది. మిసైల్ పెట్టి మూత పెట్టి మేట నొక్కారు అంటే కేల్ కథం దుకాన్ బంద్. ఒకసారి వ్యూ బాగుంది, ఇది చూద్దాం. ఈ వాటర్స్లో ఒక 1 hour ట్రావెల్ చేసి లోపలికి వెళ్తే మీరు అమెరికా యుద్ధ నౌకల్ని ఇంకా చూడొచ్చు. బట్ అది వేరే ట్రిప్. అది ఆ ట్రిప్ కోసం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాము. ఇక్కడ చూసారా మొత్తం ఈ యుద్ధ నౌకలో ఎన్ని గన్స్ అయితే ఉండాలో అన్ని గన్స్ని వీళ్ళు ఎక్విప్ చేశారు. ఎందుకంటే బాంబులు ఎటు నుంచి పడతాయో తెలియదు, వీళ్ళు బాంబులు ఎటు నుంచి కురిపిస్తారో కూడా వీళ్ళకి తెలియదు. కాబట్టి అన్ని డైరెక్షన్స్లో ఎవ్రీ పాసిబుల్ యాంగిల్, ఆల్ యాంగిల్స్ ఆర్ కవర్డ్ విత్ ఆల్ ద గన్స్. సో పవర్ఫుల్ గన్స్ అనమాట. వాళ్ళకి తెలుసు షిప్ ఏ డైరెక్షన్లో ఉంటే ఎటు నుంచి బాంబ్ వేస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇరుగ్గా ఉంది, ఓకే మేనేజ్ చేశాను. ఇక్కడ కూడా చూసారా ఇవన్నీ గన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ గన్స్ అనమాట. ఒక్కో దానికి ఒక్కో స్పెక్స్, ఒక్కొక్కనికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఈ మిసైల్ లాంచర్స్ ఇవన్నీ. సో అక్కడికి మనం వెళ్ళలేం, ఇక్కడ నుంచి కింద డెక్లోకి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే నాకు యాక్సెస్ ఇచ్చినటువంటి డెక్స్లో అన్ని డెక్స్లోకి నేను వెళ్ళి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం అటు ఇటుగా వచ్చినా సరే ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి చూడండి.
అక్కడ చూసారా, ఇది నార్ఫోక్ ఇంటర్నేషనల్ షిప్ యార్డ్. ఇది ఈస్ట్ కోస్ట్ అట్లాంటిక్ మహాసముద్రం ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం మనం. సో ఇక్కడ దీంతోపాటు వీళ్ళకి సబ్మెరీన్స్ కానీ లేకపోతే యుద్ధ నౌకలు కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ దూరంగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు కొన్ని యుద్ధ నౌకలు. దారి వెతుకుతున్నాను ప్రస్తుతానికి. అన్ని వైపుల క్లోజ్ ఉంది. ఇక్కడ ఏదో కనిపిస్తుంది. ఇక్కడ చైన్ వేసింది. ఇవి జస్ట్ బాంబులు పెట్టుకోవడానికి, బుల్లెట్స్ పెట్టుకోవడానికి ట్రేస్ అనమాట ఇది. ఓకే, కిందకి వెళ్ళడానికి ప్రస్తుతానికి నేను దారి వెతుకుతున్నాను. ఓకే, దారి దొరికింది. ఇది కొంచెం తగిలితే ఇనపవి కదా, దెబ్బలు గట్టిగా తగులుతాయి. సో పైన చూపించాను కదా, సమ్ లైటింగ్, సమ్ వెడ్డింగ్ ఆర్ అకేషన్. ఇక్కడ అంతా కూడా లైటింగ్స్ వేస్తున్నాయి, సీరియల్ లైట్స్. మన పెళ్ళిళ్ళకి వేస్తారు చూసారా, బ్యాండ్ బాజా భారత్. మంచిగా ఇక్కడ నేను చెప్పా కదా, ఇక్కడ ఏంటంటే కొంచెము వెనక భాగం కాబట్టి షిప్కి మీకు ఎక్కువగా ఖాళీగా ఉంది. ఇక్కడ చూసారా, బెంచెస్ కూడా ఉన్నాయి కూర్చోడానికి. చేతులు అయితే చల్లగా అయిపోతున్నాయి. సాయంత్రం కదా, టెంపరేచర్ మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతూ ఉంది. బట్ ఎండగా ఉంది కాబట్టి కొంచెం మేనేజ్ చేయగలుగుతున్నాను. 400-500 మంది బంధువులు మిత్రులతోటి ఇన్వైట్ చేసేసుకొని ఇక్కడ వెళ్ళి చేసేసుకోవచ్చు. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటున్నారా, ఇక్కడ బుక్ చేసేద్దాం. సో ఇక్కడ చూసారా శాంపుల్ బుల్లెట్స్. ఇది 6 అడుగుల బుల్లెట్. టికెట్ ఏదో ఉంటుంది. అంత పైకి వెళ్ళి మనకి గైడెడ్ టూర్ ఉంటుంది. మనకి అక్కడ మొత్తం లోపల ఉన్న రూమ్స్ కూడా చూపిస్తారు, ఎలాగా ఏ బటన్స్ ఎలా నొక్కాలి అలాంటివన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని హిస్టరీ గైడెడ్ టూర్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనం లేట్గా వచ్చాం కాబట్టి మనకి గైడెడ్ టూర్ లేదు. మనకు అంత టైం కూడా లేదు ప్రస్తుతానికి. ఇక్కడ సైకిల్స్ ఏంటి, పాత సైకిల్స్ ఇక్కడ ఎందుకు పెట్టారు? చూస్తే చాలా ఓల్డ్ బైక్స్ లాగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే నాకేం ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. సో మళ్ళీ వచ్చిన ప్లేస్కి మళ్ళీ వస్తున్నాను. చూస్తాను నేను మ్యాక్సిమం ఎంతో హైట్కి అయితే వెళ్ళగలుగుతాను. ఇక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి
మీకు వీడియో చూపించడానికి ట్రై చేస్తున్నాను. లేదంటే అదర్ సైడ్ దిగేస్తే ఈ విస్కాన్సిన్ బ్యాటిల్ షిప్ టూర్ ఇంతటితో ఖతం అయిపోతుంది. అట్నుంచి మనం లోపలికి వచ్చామన్నమాట. అక్కడ నా కార్ పార్క్ చేశాను. Okay, could you please tell me about this part of the Yeah, ship? so this is the officer's wardrobe. So this is where the officers below the captain's level would have their meals. So this was sort of commanded by the executive officer, the XO of the ship, which was second command to the captain. So his office is right through that door. And this is where, again, the officers, there were about 67 officers on ship at capacity, and this is where they would have their meals. This is sort of their lounge area, their relaxing area. They would eat their meals. The enlisted men would be eating one level down below in the crew mess, and the senior enlisted would also have a separate area down below. But this is again, it's called the ward room, and this is where the officers would have their meals. And senior officers' quarters are throughout here. Thank you so much. Thank you. Appreciate it. Office rooms. లోపల ఉండే క్రూ మెంబర్ ఆఫీస్ రూమ్స్, ఎక్కడైతే సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు చూసారా ఆ ఆఫీస్ రూమ్స్. కిందకి వెళ్తే ఏంటంటే మీకు షిప్లో ఉన్న మెయిన్ ఏరియాస్కి లోపల మనకు చూస్తాను చూసారా, సినిమాలో చూసారా సెట్టింగ్స్. ఇక్కడ చూసారా షిప్లో ఉన్న బాత్రూమ్స్. ఇవన్నీ జస్ట్ ఏంటంటే మనం చూడటానికి మాత్రమే. ఇక్కడ ఆఫీసర్స్ పడుకోవడానికి ఒక రూమ్ ఇది. ఒక టెలిఫోను, పాత టీవీ, VCR ఉంది ఇక్కడ. కొన్ని బుక్స్ ఉన్నాయి. అలానే ఒక వాష్ బేసిన్, మిర్రర్ కూడా ఉంది. అండ్ ఒక బీరువా, లాకర్ రూమ్, ఓల్డ్ స్విచ్ చూసారా. ఇక్కడ నేను లాక్ అయిపోయానంటే వెళ్ళిపోతాం అంతే. ఫిషింగ్ వెల్ అంట. ఓరి నాయనో చూసారా, ఇది పైనుంచి కిందకి చూస్తే మీకు ఎలా కనిపిస్తుందో. మనకి ఇండియాలో మనం కోనేరులు లేకపోతే మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు చెరువుల్లో అట్లా చూస్తాం చూస్తారా, వాటిలో మనం ఏం చేస్తాం, కాయిన్స్ అలా వేస్తాం. అమెరికాలో ఏం చేస్తారంటే ఇలాగా పెడతారనమాట. చూసారా కింద డాలర్స్, కాయిన్స్ అన్నీ వేస్తున్నారు. ఫిషింగ్ అంటే మనం ఏదైనా కోరుకొని తీరాలి, ఓ దేవుడా నా కోరికను తీర్చేసి అని చెప్పి మనం మొక్కుకొని ఇక్కడ ఒక డాలర్ బిల్లో లేకపోతే ఒక డాలర్ కాయిన్ వేస్తే మీ కోరికలు ఫలిస్తాయట. సో ఇది ఫిషింగ్ వెల్. ఇది సరదాగా పెట్టారు, ఇది నిజంగా షిప్లో అయితే ఉండదు. ఇది ఏంటంటే జస్ట్ పైనుంచి వ్యూ ఎన్ని అంతస్తులు ఎన్ని డెక్స్ ఉన్నాయని మనకు కనిపిస్తుంది సార్. 1 2 3 4 5 ఉంది. అది కింద కూడా ఇంకో డెక్ ఉంటుంది. 6 డెక్స్ ఉండొచ్చు టోటల్. పైన మళ్ళీ ఇంకొక 6 డెక్స్ ఉన్నది మధ్యలో. సో మొత్తం 12 అంతస్తుల భవనం, నీటి మీద 12 అంతస్తుల భవనం తేలియాడుతూ ఉంటుంది. చూసారా, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ కొన్ని డాలర్స్ డబ్బులు అనేవి వేశారు. లాకర్ రూమ్స్ ఉన్నాయి. ఫిషింగ్ వెల్ ఇట్స్ సపోజ్ టు ద బ్యాటిల్ షిప్ విస్కాన్సిన్. క్యాన్ యూ హిట్ ద టార్గెట్ ఎట్ ద బాటమ్. ఓకే చూసారా, అంటే కాయిన్ కానీ పైనుంచి కిందకి వేస్తే కిందకి వేయగలిగితే మీరు విన్ అయినట్టు. సరదాగా ఇది ఇంకొక ఆఫీసర్ రూము. ఇక్కడ చూసారా క్రూ మెంబర్స్ వస్తువులు అన్నీ ఇక్కడ ఉన్నాయి.
వాళ్ళు వాడిన జాకెట్లు, జనరేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్, హెల్మెట్స్, వాళ్ళు వాడిన రఫ్ స్కెచెస్ చూసారా బోర్డు మీద ఎలా ఉన్నాయో. మన కోసం శాంపుల్గా ఉంచారు, ఏది టచ్ చేయకుండా జస్ట్ చూస్తే బెస్ట్. అప్పుడు కరోనా టైం కాబట్టి. ఓల్డ్ టెలిఫోన్ కూడా ఉంది ఇక్కడ, కొన్ని ఇంకా ఇక్కడ ఈ రూమ్లో కూడా ఉన్నాయి. ఫైర్ క్రూ అనమాట. షిప్లో ఏదన్నా అగ్ని ప్రమాదం కానీ జరిగితే ఈ క్రూ వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ బాత్రూమ్స్, ఇది ఇంకొక ఆఫీసర్ రూమ్ ఉంది చూసారా. ఓల్డ్ టేప్ రికార్డర్. నాకు తెలిసి ఫస్ట్ ఊళ్ళలో ఇట్లాంటి టేప్ రికార్డులు ఉండేవి. ఏదో ఒక ఇంట్లో వాళ్ళు పెద్ద సౌండ్ పెడితే పాటలు వింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే ఫోన్లు వచ్చేసినాయి. ఆ రోజులు ఏమైనా చెప్పాలంటే స్టేట్ రూమ్స్, స్లీపింగ్ అకామిడేషన్స్, నాట్ ఎగ్జాక్ట్లీ లగ్జరీ క్రూజ్ షిప్ రూమ్స్. ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత పాజ్లో పెడితే మనం తీరిగ్గా రీడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక రూమ్ ఉంది, ఆఫీసర్ రూమ్. ఇక్కడ ఒక విండో కూడా ఉంది. ఆ విండోలోంచి ఏం కనిపిస్తుందో మనం చూడొచ్చు. చిన్న టీవీ కూడా, లోకర్ బాగుంది. కానీ ఈ వాల్స్ అన్నీ చూసారా, ప్రతి ఒక్కటి ఐరన్తో చేసినాయి. తగిలిందా గుండు పగులుతుంది, లేదంటే మోకాళ్ళ ఎముకలు విరుగుతాయి గట్టిగా. ఇది కెఫే. ఇక్కడ వాళ్ళ డైనింగ్ రూమ్. ఇది వాళ్ళు భోజనాలు చేయడానికి కానీ క్రూ మెంబర్స్ ఇక్కడ మీటప్ అయ్యి ఇక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే ఇక్కడ డైనింగ్ చేస్తారు హ్యాపీగా. దాదాపు 10 టేబుల్స్ ఉన్నాయి. ఒక 100 మంది పడతారు అని అనుకుంటున్నాను. 100 మంది, ఒక 50 మంది, కొంతమంది నించొని తినచ్చు కదా. శాంపుల్ ఫుడ్ కూడా ఉంది ప్రిజర్వ్ చేసి. ఇది ఇప్పుడు తిన్నానంటే వామిటింగ్స్ అయిపోతాయి. ఇది జస్ట్ శాంపుల్ ఫుడ్. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు అనేది మనకు చూపిస్తున్నారు ఇక్కడ. టమాటాలు, లెటస్ లీఫ్, కుకుంబర్స్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, కొంచెం ఏదో డ్రెస్సింగ్ లాగా ఆలివ్ ఆయిల్, తర్వాత అట్లా వేశారు. జస్ట్ మనకి అప్పట్లో ఉన్న ఫుడ్ వాళ్ళు ఆ టైంలో ఏం తినేవాళ్ళు అనేది మనకు చూపిస్తున్నారు. ఒక బుడ్డి పాప, హాయ్. డోనట్స్ కూడా ఉన్నాయి కానీ తినలేం. ఇవి ఎప్పటికీ ఇలానే ఉంటాయి, ప్రిజర్వ్ చేసిన డోనట్స్. వాళ్ళ కాఫీ మిషన్, కాఫీ చేసుకొని తాగడానికి. అలానే ఇది ఐస్ క్రీమ్ కోసం. ఇది ఒక ఓవెన్ ఉంది ఇక్కడ. ఇది వాటర్ కోసం, ఇంకా ఏదైనా కూల్ డ్రింక్స్, ఐస్ కోసం. అమెరికా వాళ్ళు తెలుసా మీకు, గ్లాస్ మొత్తం ఐస్ నింపేసి దాంట్లో నీళ్లు కొంచెం ఒక పావు గ్లాస్ నీళ్ళు నింపుతారు. అంత చల్లగా తాగుతారు. ఇంత చల్లగా ఉన్నా కానీ వీళ్ళు ఇంత చల్లగా నీళ్ళు తాగుతూనే ఉంటారు. అదొక విచిత్రమైన విషయం, అదేంటో అర్థం కాదు. మన చల్లనీళ్ళు అయితే జలుబు చేస్తుంది అని చెప్పేసి మనం తాగం కదా. హలో ఫ్రెండ్స్, ఇది విస్కాన్సిన్ బ్యాటిల్ షిప్ అమెరికా యుద్ధనౌక యొక్క వర్చువల్ టూర్. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మీకు ఇంకా డీటెయిల్స్, ఈ షిప్ గురించిన డీటెయిల్స్ కావాలి అంటే వికీపీడియాలో చూడొచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.